గ్రామానికి ఒక జీపీఓ 10,950 గ్రామ పాలన ఆఫీసర్ పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టే ఆల్రెడీ ఆల్మోస్ట్. కాబట్టి ఈ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ మంత్ లో తప్పనిసరిగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మరి గ్రామ పాలన విధానంలోని రెవెన్యూ సిస్టమ్ పోయింది కాబట్టి దాని విధానంలోనే 10,950 పోస్టులు ఆఫీసర్ పోస్టులు ప్రభుత్వం ఆల్రెడీ క్యాబినెట్ అనేది ఆమోదం తెలిపింది. కొత్త రెవెన్యూ డివిజన్లు నూతన మండలాలలో 200 ఇక్కడ చూసినట్లయితే కొత్త రెవెన్యూ డివిజన్లో నూతన మండలాల్లో 250 కొలువులు ఉన్నాయి. మరి 33 సెక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు 10 జిల్లా కోర్టులకు మరి 55 పోస్టులు మంజూరు చేశారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు పచ్చజెండా ఆల్రెడీ తెలపడం జరిగింది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తుది డ్రాఫ్ట్ అనేది మరి ఉగాది నుంచి భూభారతి కూడా అమలు చేస్తా ఉన్నారు. ఈ నెల 12 నుంచి 20 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, బీసీ రిజర్వేషన్లు బిల్లు కూడా ఆమోదం, నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ కూడా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ బోర్డు ఏర్పాటు కూడా చేయబోతున్నారు. ఒకే గొడుగు కిందకు మహిళా సంఘాలు 27 కొత్త పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కోసము చేయబోతా ఉన్నారు. డెలిమినేషన్ ఆఫ్ ద అఖిల పక్షంపై 1135 గ్రామాలు హెచ్ఎండిఏ విస్తరణ, కొత్తగా ఎఫ్సిడిఏను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. కాబట్టి ఇందులో మేజర్గా ప్రధాన అంశం ఏంటంటే ఈ 10,950 పోస్టులు అనేది గ్రామ పాలన కింద ఈ ఆఫీసర్ పోస్టులు అనేది దీన్ని ఈ మార్చ్ ఎండింగ్ మ్యాక్సిమం ఈ మంత్ లోనే ఆల్రెడీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి తప్పకుండా ఈ నెలలోనే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులకు మరి మంచి అవకాశం. మరి దీనికి అర్హతలన్నీ కూడా ఏముండవచ్చు, మరియు ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దాని యొక్క మనకు ఏ సిలబస్ ఉంటుంది, ఎన్ని మార్కులకు ఎగ్జామ్స్ మనకి ఎన్ని మార్కులు ఉండబోతుందనే అంశం కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం. ఈ వీడియోలో మేజర్గా ఏంటంటే ఏ అంశాలు ఇక్కడ మేజర్గా ఎక్కువ పోస్టులు 10,950 గ్రామ పాలన కింద ఆఫీసర్ పోస్టులు అనేది రాబోతున్నాయి. కాబట్టి ఇది మరి నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త లాంటిది. ఓకే.